ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ప్రభు నామంన మీకు అందరికి కూడా మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి వారము ఈ విధంగా మనము జాయిన్ కావడం అనేది కేవలం ప్రభు కృప. ప్రభు కృపను బట్టి మనందరం క్షేమంగా ఉండి ఆయన సన్నిధిలో చేరినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఒక్క వర్షం చదువుకొని మన అధ్యయనంలోకి వెళ్తాము. జకర్య 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? ప్రియ ప్రభ, కృపగల దేవ, సర్వోన్నతుడైన నా తండ్రి, పరిశుద్ధమైన ప్రభ, మీ పాసనిలో చేయుటకు మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా వారం వారం నాయన తండ్రి జకర్య గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మా హృదయాలను తెరవండి. మాతో మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మేము అర్థం చేసుకోవడానికి నాయన తండ్రి మీరే సహాయం దయచేయండి నాయన తండ్రి. అయ్యా, నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, కృపగల దేవ నాయన తండ్రి. ఈ ఈ యొక్క మీటింగ్ అంతటిని మాకు ఆత్మీయంగా మేలుకరంగా చేయమని తండ్రి నేను బ్రతిమాలుకొంచున్నాను నాయన. పరిశుద్ధుడైన ప్రభ, చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ వింటున్నవారు, అదేవిధంగా మరి యూట్యూబ్లో పెట్టినప్పుడు వినే వాళ్ళని కూడా నాయన తండ్రి మీరే నాయన తండ్రి ఆశీర్వదించమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ జకర్యా గ్రంథంలో ప్రభు జకర్యాకి ఇచ్చిన ఆ యొక్క దర్శనాలను గురించి మనం చదువుకుంటూ వస్తున్నాము. ఆ దర్శనాలలో మనం ఏమి చూసుకున్నాం చెప్తారా? ఏం చూసాం దర్శనాలు? 4 ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ జ్యోతి. 4 చూసాం. ఈరోజు ఈ యొక్క 4వ అధ్యాయంలో ఉన్న 5వ దర్శనాన్ని గురించి తెలుసుకుందాం. 4వ దర్శనం అనేది మరి మనకు విన్నట్టుగా ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి, ఆయనను శుద్ధి చేయడాన్ని గురించి, అదేవిధంగా ప్రజలందరినీ శుద్ధి చేయడాన్ని గురించి మనము 4వ దర్శనంలో చూస్తే, ఇక్కడ ఈ దర్శనంలో మరి జెరుబ్బాబేలును ప్రభువు బలపరచడాన్ని గురించి ఈ దర్శనంలో మనము తెలుసుకుంటామన్నమాట. సో మనము ఈ దర్శనం వలన ఏమవుతున్నారంటే, వీళ్ళైతే ఇశ్రాయేలీయులు కొంతవరకు నిరుత్సాహంలో ఉన్నారు కదా. కాబట్టి ఆ నిరుత్సాహం నుంచి బయటపడి వాళ్ళు ప్రోత్సహించబడడానికి ఈ దర్శనం అనేది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. మొదటి భాగంగా 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాము. దీంట్లో ఫస్ట్, నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి. సో ఈయన నిద్రపోతున్నాడంట. ఇప్పటికే 4 దర్శనాలు చూశారు, అలసిపోయినాడేమో, మరి నిద్రపోతున్నట్టుగా నిద్రమత్తుగా అనిపిస్తుందేమో. అతన్ని లేపినాడంట. ఎవరు? దేవదూత వచ్చి లేపినాడంట. లేపి ఏమడుగుతున్నాడు? నీకు ఏమి కనపడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. ఇక్కడ దూత అడుగుతా ఉంది, నీకు తెలీదా ఇది అని. ఏం కనపడినాయి? ఈ దీపస్తంభాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు దూత నీకు తెలియదా అని అడుగుతుందంటే, మరి ఇశ్రాయేల్ అందరికి కూడా ఈ దీపస్తంభాలు గురించి బాగా పరిచయం ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఆ యొక్క మందిరాన్ని నిర్మించేటప్పుడు స్పష్టంగా దీపస్తంభాలను గురించి, వాటిని ఎట్లా చేయాలి, వాటి నిర్మాణం ఏంటి, మరి వాటిలో ఏం నూనె పోయాలి, ఎవరు పోయాలి, ఇవన్నీ కూడా మరి ఇశ్రాయేల్ అందరికీ బాగా తెలుసు. మందిరంలో నిరంతరం జరిగే ప్రక్రియ అది. అది నీకు తెలియదా అని దూత అడుగుతా ఉన్నాడు అనమాట. సో ఈ మనము ఈ 2వ వచనం 3వ వచనం చూసుకుంటే, ఆ దీపస్తంభాల్లో ఏమున్నాయో
తెలుస్తోంది. ఈ దీపస్తంభంలో దేంతో చేయబడిందంట? గోల్డ్‌తో సువర్ణమయంగా ఉన్నదంట. కాబట్టి సువర్ణమైన దీపస్తంభము ఒకటి ఉందంట. దాని మీద ఒక ప్రమిద ఉందంట. తెలుగులో ప్రమిద అని ఉంది. అదే ఇంగ్లీష్‌లో అయితే బౌల్ అని ఉందన్నమాట. ఆ దీపస్తంభం మీద ఒక బౌల్ లాంటిది ఉంది. ఆ తర్వాత ఈ దీపస్తంభానికి 7 దీపాలున్నాయి. మనకు ఐడియా వస్తుంది గదా! మన చర్చ్‌లో గూడా దీపస్తంభం పెడతారు గదా! ఇట్లా పక్కకు పక్కకు బ్రాంచెస్ లాగా ఉండి పైన క్యాండిల్స్ పెడతారు. ఇక్కడ ఆ విధంగా ఈ దీపస్తంభానికి 7 దీపాలు అంటే మధ్యలో ఒకటి ఆహ్, రెం ఈ పక్క 3, ఆ పక్క 3 ఉన్నాయన్నమాట. ఆ తర్వాత 7 గొట్టాలున్నాయంట. తర్వాత 2 ఒలీవ చెట్లు దీపస్తంభానికి కుడి ప్రక్కన ఒకటి, ఎడమ ప్రక్కన ఒకటి ఉంది. కాబట్టి మనం అనుకున్నట్టుగా దీపస్తంభం అనేది ఇశ్రాయేలులకు కొత్త విషయమేమి కాదు. వాళ్ళకి ముందు నుంచి తెలిసిందే. ఒకసారి మనము ఈ యొక్క నిర్గమకాండం చూస్తే 25వ అధ్యాయం నుంచి చాలా అధ్యాయాలలో ఈ దీపస్తంభాన్ని గురించి ప్రభు తెలియజేస్తూ వస్తున్నారు. 25వ అధ్యాయంలో అయితే ఆ దీపస్తంభాన్ని ప్రథమంగా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది కనబడుతుంది. ఆ తర్వాత 27వ అధ్యాయంలో చూస్తే మరి 20వ వచనంలో మరియు దీపం నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. కాబట్టి ఏముండాలంట? ఒలీవల నూనె ఉండాలంట. ఆ తర్వాత ఈ దీపస్తంభము నిత్యము వెలుగుచుండాలంట. సో, ఈ విషయాలన్నీ మనకు ఈ యొక్క నిర్గమకాండంలో చూస్తే ఇంకా స్పష్టంగా మనం ధ్యానిస్తా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మరి ఎక్కడుంటుంది చెప్పండి దీపస్తంభం? 3 పరిశుద్ధ భాగాలుంటాయి గదా! ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలుంటాయి గదా! బయట ఆవరణము, పరిశుద్ధ పరిశుద్ధ స్థలం, స్థలము, పరిశుద్ధ అతి స్థలంలో పరిశుద్ధ స్థలం. ఉంటుంది. దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభంతో పాటు ఇంకొక బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు రొట్టెలనేవి ఉంటాయి. సో, ప్రత్యక్ష గుడారము ఆ విధంగా ఉంటుంది. అక్కడ మరి దీపస్తంభం ఉంటుంది. అయితే ఎన్ని దీపాలున్నాయి? ఎన్నున్నాయి? 7 ఉన్నాయి గదా! 7 దీపాలున్నాయి. 7 అనేది దేనికి గుర్తంటే సంపూర్ణతకు. పర్ఫెక్షన్‌కు గుర్తు. అదేవిధంగా సంపూర్ణతకు గుర్తు. 7 అనే సంఖ్య పర్ఫెక్షన్‌కు గుర్తు. అదేవిధంగా కంప్లీషన్‌కు గుర్తు. మనకందరికీ బాగా తెలుసు. ఈ ప్రపంచాన్ని ప్రభు వరల్డ్‌ను 7 డేస్‌లో చేశారు. 7 మాటల్లో. అదేవిధంగా 7 కన్నులు గలవాడని మనము మూడో అధ్యాయంలో మరి ప్రభుని గురించి తెలుసుకునేటప్పుడు 7 కన్నులున్నాయని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంకా ఎక్కడున్నాయి చెప్పండి? శిలువపై శిలువపై 7 మాటలు. శిలువపై 7 మాటలు. ఇంకా 7 సంఘాలు గదా! 7 మనకు ప్రకటన గ్రంథంలో ప్రకటనలో. చూస్తే 7 సంఘాలు మనం చూస్తాం. మనము ఇంకా ఒలీవల నూనె గురించి చూస్తే, ఒలీవల నూనె ఏం చేయాలి? దంచి తీసిన ఒలీవల నూనె ఉండాలంట. ఈళ్ళేం చేస్తారంటే యాజకులు ఒలీవల ఫలాలు తెచ్చి, వాటిని దంచి ఫ్రెష్‌గా ప్యూర్ ఒలీవల నూనెను తయారు చేస్తారనమాట. చాలా వాల్యుబుల్. వాళ్ళకు చాలా ప్రెషియస్ ఈ ఒలీవల నూనె అనేది. దాన్ని గోల్డెన్ ఆయిల్ అంటారు. ఒలీవల నూనెను గోల్డెన్ ఆయిల్ అంటారనమాట. కాబట్టి ఆ విధంగా మరి ఎవరు తీస్తారు అప్పుడు మనము మోషే సమయాన్ని చూసుకుంటే యాజకులు, అహరోను లేవీయులు. ప్రధాన యాజకుడుగా ఉన్న అహరోను, మరి అతని కుమారులు ఈ పని చేసేవాళ్ళు. ఎవరు లోపల ఎంటర్ కావడానికి వీల్లేదు గదా! ఎవరైతే ప్రధాన యాజకులుగా ఉన్నారో వాళ్ళే ఆ పని కంపల్సరీగా చేయాలి. చాలా ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అసలు మనం పాటించగలమా అనిపిస్తుంది. సో, ఈ లాంప్ స్టాండ్ అనేది మరి ఇశ్రాయేలుకు చాలా ప్రధానమైనది ప్రత్యక్ష గుడారంలో. ఎంత ప్రధానమైందంటే, వాళ్ళకు జాతీయ చిహ్నంగా వాళ్ళు ఆ యొక్క లాంప్ స్టాండ్‌ను, దీపస్తంభాన్ని పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. అయితే వాళ్ళు ఆ లాంప్ స్టాండ్‌ను పెట్టుకున్నారు గానీ, ఈ లోకానికంతటికి వెలుగు నేనే అని చెప్పిన యేసయ్యనైతే వాళ్ళు స్వీకరించలేకపోయినారు. ఆయన్ని మెస్సియాగా అంగీకరించలేకపోయినారు. అందుకనే ప్రభువు ఎక్కువగా మీరు ఇహ సంబంధమైన విషయాలకు, ఫిజికల్ థింగ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చాలా సార్లు మరి పరిసయ్యులను గద్దించడం అనేది చూస్తాం మనం. ఆ విధంగా ఈ దీపస్తంభం అనేది మరి ఆ హోలీ ప్లేస్‌లో పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలానికంతటికి వెలుగునిస్తుంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క సన్నిధి రొట్టెలను గూడా చూపిస్తూ ఉంటుందనమాట. ప్రభు లోకానికి నేను వెలుగునని చెప్పిన ప్రభు ఇంకా ఏం చెప్పారు? యోహాను సువార్త 6 అధ్యాయంలో చూస్తే నేనే నేను మార్గమును, జీవం. జీవాహారమును అని చెప్పినారు. కాబట్టి ప్రభువే లోకానికి వెలుగు.
అదేవిధంగా మరి ఆయనే ఈ లోకానికి జీవాహారం అని కూడా మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా సార్లు ప్రభు దాని గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. సో ఈ దీపస్టాండ్ అనేది మరి ఇశ్రాయేలుకి అందరికీ మరి గుర్తుగా ఉందని చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ప్రభు ఆ దీపస్తంభము అక్కడంతా వెలుగునిస్తుంది. అదేవిధంగా ఇశ్రాయేలీయులు మరి లోకానికి అంతటికి వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఒక్కసారి మనం యెషయా 60 అధ్యాయము 62 అధ్యాయం అవి చూస్తే వాళ్ళని గురించి ప్రభు చెప్పిన మాటలు మనకు ఏ విధంగా ప్రభు వాళ్ళని గురించి కోరుకుంటున్నారు అనేది మనకు తెలియజేస్తాయి. చాలా ఉన్నాయి దాని గురించి. ఒక్క వచనం మాత్రము చదువుకుందాము. 60 అధ్యాయంలో 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము అని ఇశ్రాయేలుకు చెప్పిన ప్రభువు 3వ వచనంలో ఏం చెప్తున్నారు? జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆ విధంగా మరి చూస్తే ప్రభు ఇశ్రాయేలు అందరూ కూడా మిగిలిన వాళ్ళందరికీ అన్యజనులకు వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అదే సమయంలో మరి అందరూ కూడా ఆ యొక్క ఇశ్రాయేలు వైపు చూసి మరి వాళ్ళ దేవుని గురించి తెలుసుకోవాలా. ఈ లోకానికి మరి వెలుగునిచ్చేవాడు ప్రభువే, అందరికి కూడా మరి ఆయనే ఆధారము అని తెలుసుకోవాలని ప్రభు ఉద్దేశం. ఏ విధంగా మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి ఇశ్రాయేలు గురించి ఏం చెప్పినారో ప్రభు, ఎవరైతే ప్రభువుని అంగీకరించి మరి విశ్వాసులుగా ఆయన నమ్ముతా ఉన్నారో వాళ్ళందరికీ అవే చెప్తా ఉన్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా ఉండాలనుకున్నారు. అదేవిధంగా మరి మనల్లో కూడా లోకమంతటికి వెలుగుగా ఉండాలా అని చెప్పినారు అనమాట. ఏం చెప్తారు మత్తయి సువార్తలు చూస్తే మనకు ఒక మాట బాగా తెలుస్తుంది. నువ్వు నీ సత్క్రియలను చూసి ప్రజలందరూ ప్రభు దగ్గరికి వచ్చినట్లు నీ వెలుగు ప్రకాశింపనేము. మన జీవన విధానాన్ని చూసి మరి మన మన మాటలు, మనం పలకరించే విధానము, స్పందించే విధానము, ఇతరులను ఆదరించే విధానము, ఇవన్నీ మరి ఆయన వాక్యాన్ని పంచుకున్నప్పుడు మనము ఆయన వెలుగును ప్రచురించే వాళ్ళగా ఉంటాం. సో ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడో మనకు కూడా ప్రభు అదే చెప్తున్నాడు. అంత ధన్యతను ప్రభు మనకి ఇస్తూ వస్తున్నారు. మరి వెలుగుగా ఉన్నామా ప్రభుని గురించి అని మనల్ని చూస్తే ప్రభు గుర్తొస్తున్నాడా అందరికీ? మనల్ని మనము పరీక్షించుకుందాం. అదేవిధంగా మనము చూస్తాం ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో దీపస్తంభాన్ని గురించి తెలుసుకుంటాము. ఆ తర్వాత ఆ యొక్క 7 సంఘాలను గురించి కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రకటన గ్రంథము 1:13 చదువుతారు ఎవరైనా? ప్రకటన 1:13. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఓకే చాలమ్మ. ఆ తర్వాత లాస్ట్ చూస్తే ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ ప్రకటన గ్రంథము ఈ 7 సంఘాల గురించి తెలుపుతా ఉంది. 2వ అధ్యాయము 3వ అధ్యాయం మొత్తం కూడా 7 సంఘాల గురించి వివరణ బాగా ఉంది. అయితే వీళ్ళలో 5 సంఘాలకు ప్రభు ఏం చెప్తున్నారంటే రిపెంట్, మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నారు. కేవలము 2 సంఘాలు మాత్రమే ఎలాంటి తప్పులు లేకుండా ఉన్నారు. ఈ విధంగా మరి 1వ సంఘమైన ఎఫెసస్ సంఘాన్ని చూస్తే వీళ్ళకు మీరు చాలా బాగా చేస్తున్నారు, కానీ ఒక తప్పు మీతో మోపుతున్నాను, ఆదిలో ఉన్న ప్రేమ నీకు లేదని చెప్తూ 5వ వచనంలో ఏం చెప్తున్నారంటే ప్రభు ప్రకటన 2:5లో ఎఫెసస్ సంఘానికి ఏం చెప్తున్నారంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎవరు వీళ్ళు? ప్రభు తెలియదా వీళ్ళకు? ఎఫ్సి వాళ్ళకు ఒక సంఘంగా ఉన్నారు, ఒక లోకల్ చర్చ్గా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా మరి దేవుని నమ్మిన వాళ్ళే, వాళ్ళకి ప్రభు తెలుసు, కానీ ఏం చేస్తున్నారు? కొంత తప్పిపోతా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? ప్రభు మనల్ని మరి నన్నైతే యోగ్యత లేకుండా ప్రభు ఎన్నుకున్నారు, మరి ఆయన బిడ్డగా చేసుకున్నారు. మరి నా జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఆయనకి ఇష్టమైనట్టుగా ఉందా? లేకుంటే ఏం చెప్తున్నారు? మారు మనసు పొంది తిరుగు అని చెప్తున్నాడు. నువ్వు ప్రభు కోసం వెలిగించబడ్డావు. ఆ వెలుగును ఇతరులకు ప్రకాశింపకుండా ఆది ప్రేమను మర్చిపోతే
నేను వచ్చినప్పుడు నేను గద్దిస్తాను, దీపస్తంభాన్ని నీకు తీసివేస్తాను. దీపస్తంభం తీసివేస్తే అంతా చీకటి. ఎక్కడుంటుంది చీకటి? నరకంలో ఉంటుంది కదా. పరలోకంలో చీకటి ఉండదు. ఆయనే పరలోకంలో వెలుగై ఉంటాడు, దీపమై ఉంటాడు. కాబట్టి అక్కడ దీపాల అవసరం ఉండదు. ఆ విధంగా ప్రభు మనలో వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆయన మాట వినుకుంటే మరి తొలగిస్తానని కూడా చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే ఆ యొక్క ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో ఉన్న ఆ దీపస్తంభానికి, ఇక్కడున్న ఆ దీపస్తంభానికి, జకర్యా 4వ అధ్యాయంలో ఉన్న దీపస్తంభానికి మరి మనము డిఫరెన్స్ చూస్తా ఉన్నాం. అక్కడ మరి యాజకులు ఒలివల నూనె తయారు చేస్తారు. మరి వాళ్ళే నిరంతరం ఉండేటట్టుగా చూస్తారు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 2 చెట్లు ఉన్నాయి. ఆ దీపస్తంభానికి కుడివైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి 2 చెట్లున్నాయి, ఒలీవల చెట్లు. ఆ ఒలీవల చెట్ల నుంచి నూనె వచ్చి ఆ యొక్క బౌల్ అన్నాం కదా, ఆ బౌల్లో పడతా ఉంది. ఆ బౌల్ నుంచి 7 గొట్టాలు ఉన్నాయి అంటున్నాం కదా, ఆ 7 గొట్టాల ద్వారా ఈ యొక్క దీపాలకు సప్లై చేయబడుతుంది. అంటే అక్కడ హ్యూమన్ బీయింగ్స్ చేస్తూ ఉన్నారు. అహరోను కానీ, వాళ్ళ తర్వాత వచ్చిన యాజకులు కానీ, ఎవరైనా సరే మరి మానవులు ఆ యొక్క ఒలివ నూనెను తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడైతే దేవుడి సృష్టించిన ఆ ఒలీవల చెట్ల నుంచి డైరెక్ట్ గా ఈ నూనె రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి అక్కడ ఆ ఆ యొక్క మానవులు చేస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు సప్లై లేకుండా ఉండకపోవచ్చు, ఉండవచ్చును. కానీ ఇక్కడ కంటిన్యూస్ గా దీపాలు నిత్యము వెలుగుతుండేటట్టు ప్రభువే మరి ఆ యొక్క ఆయిల్ ను ఆ చెట్లకు అందేటట్టుగా ఏర్పాటు జరిగిందనమాట. ఆయిల్ దేనికి సంకేతము? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు సంకేతం. కాబట్టి మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, నేనే మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను. మరి అనాయింటింగ్ అనేది నేను ఇస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. నిరంతరంగా మీకు పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తా ఉన్నారు. ఎక్కడ చెప్పినారు ప్రభు? యోహాను సువార్తలు చూస్తే మరి ఆదరణకర్తని ఇస్తాను, మీతో ఉంటాడు, మీలో ఉంటాడని చెప్పినారు. మరి ఆయన పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాలు తెలియచేస్తానని కూడా ప్రభు చెప్తా ఉన్నారు. అయితే యోహాన్ గారు రాసిన ఆ యొక్క గ్రంథంలో ఎన్నో విషయాలు ప్రభు చెప్తారు. తను ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అనేక విషయాలు చెప్తారు. ప్రియమైన శిష్యుడైన యోహాను 3 పత్రికలు రాశారు కదా. 1వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. ఓకే జ్యోతి. కాబట్టి ఇక్కడ మీరు ఆ పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ 27వ వచనం చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చుచున్నది. మీరు అభిషేకం నొందిన వారు అదే సారీ అభిషేకం నొందిన వారు అదే సమయంలో అభిషేకము నిల్చున్నది. ఎవరికి చెప్తున్నారు? ఎవరికి రాస్తున్నారు యోహాన్ గారు? ఆ సంఘంలో ఉన్న వాళ్ళకు రాస్తున్నారు, పలానా సంఘంలో. మనతో కూడా ఆ మాటలు ప్రభు చెప్తా ఉన్నారు. మీ అందరినీ నేను అభిషేకించినారు. ఎప్పుడైతే మీరు నన్ను అంగీకరించినారో, సొంత రక్షకునిగా అంగీకరించినారో, అప్పుడే మీకు ఆత్మను వరంగా దయచేశాను. ఆ ఆత్మ మీలో పనిచేస్తుంది. ఆ అభిషేకము మీలో ఉంది. మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి ప్రవక్తలను అభిషేకిస్తారు, అదేవిధంగా రాజులను అభిషేకిస్తారు. ఇవన్నీ మనం చూస్తాం. ఏదైనా ప్రభు పని చేయాలంటే ముందు అభిషేకం అనేది ఉండాలి. సో ఇక్కడ ఒలివ చెట్లు ద్వారా వాటికి నూనె అందుతా ఉంది. మరి మనకు ఎలాంటి అభిషేకం? ప్రభు నుంచే వస్తుందా మన అభిషేకము? ఆ యొక్క కంటిన్యూస్ గా ఆ యొక్క పరిశుద్ధాత్మ మనతో ఉండడాన్ని మనము దాన్ని ఎంజాయ్ చేస్తున్నామా? ఆ విషయం మనకు తెలుస్తుందా? అష్యూరెన్స్ ఉందా మనకు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, ప్రభు నన్ను అభిషేకించినాడు తన పనికి వాడుకోవడానికి అనే యొక్క అష్యూరెన్స్, నిశ్చయత మనకుందా? ఒకవేళ అలాంటి నిశ్చయత ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ యొక్క గుర్తులు మనలో కనపడుతున్నాయా? గుర్తులు మనలో కనపడుతున్నాయా?
అనే విషయము మనము చూసుకుందాం. ఆ తర్వాత 6-10 వచనాల్లో మరి చూస్తాము. 6వ వచనం చదువుతారా ఎవరైనా? జకర్యా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. సో గొప్ప ఇక్కడ ఏం చెప్తా పర్వతమా, ఉన్నారు ప్రభు? ఈ యొక్క వచనం అనేది మరి జెరుబ్బాబెలును ఎంతో ఎంకరేజ్ చేయడానికి ప్రభు ఈ వాక్యాన్ని చెప్పినారు అనమాట. ఎందుకంటే మనం మొదటి నుంచి ఈ యొక్క జకర్యా గ్రంథం మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. అన్ని అడ్డంకులే. నేను ఈ పనిని కంప్లీట్ చేయగలనా? మొదలుపెట్టినాము రీబిల్డింగ్. కానీ అనేక ఆటంకాలు వస్తున్నాయి. మళ్ళీ 2 ఇయర్స్ దాన్ని స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఈ పని పూర్తి చేయగలనా? కావాల్సిన రిసోర్సెస్ లేవు. మా నగరం కట్టబడలేదు. మాకు అధికారం లేదు. మరి నాకు ఈ యొక్క పనిని చేయడం ఈ యొక్క టెంపుల్‌ని పూర్తి చేయడము వీలవుతుందా? అని అనుకుంటా ఉన్నారంట. ఇక్కడ 2 మాటలు ఉపయోగించబడినాయి. శక్తి చేతనైనను, బలము చేతనైనను. ఇంగ్లీష్‌లో చూస్తే నాట్ బై మైట్ నార్ బై పవర్ అని ఉంటుంది. మైట్ అంటే ఏంటంటే కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ గ్రూప్. అంటే ప్రజలందరికీ ఉన్న ఆ యొక్క శక్తి అన్నమాట. అదే పవర్ అంటే ఒక ఇండివిడ్యువల్. ఇక్కడ మనం జెరుబ్బాబెల్‌గా చూసుకుంటాం. కాబట్టి ఆ విధంగా మీ అందరి శక్తి చేత కాదు, నీ ఒక్కని బలం చేత కాదు గానీ, నేనే నా ఆత్మ చేతనే ఇది జరుగుతుందని మరి ప్రభువారు సెలవిస్తున్నారు. ఇది తెలపడానికే ప్రభు ఆ దీపస్తంభాలను అక్కడ చూపియడము, ఆ తర్వాత ఒలీవ చెట్ల నుంచి నిరంతరము ఆ నూనె దీపస్తంభాలకు అందడం అనే దాన్ని ప్రభువు చూపిస్తా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ విజన్‌లో ద్వారా మరి జెరుబ్బాబెలు ఎక్కువగా మరి ప్రోత్సహించబడ్డానికి ఈ యొక్క ఆహ్, విజన్ అనేది సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే హగ్గై గ్రంథాన్ని చూస్తే, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడే ఉంటుంది. ముందు జకర్యాకు ముందే హగ్గై గ్రంథం ఉంటుంది. 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను నేను. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము. ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడవైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. కట తర్వాత 5వ వచనంలో చివర్లో, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మీరు ధైర్యం తెచ్చుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ఈ 4వ అధ్యాయంలో చూస్తే మరి జెరుబ్బాబెల్ గురించి చెప్తా ఉన్నారు. మరి హగ్గయిలో మనం చూసిన వచనంలో జెరుబ్బాబెలును ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. అదేవిధంగా యెహోషువను ధైర్యం తెచ్చుకోమంటున్నారు. ప్రజలందరినీ కూడా మరి ధైర్యం తెచ్చుకోమంటున్నారు. సో ఆ విధంగా ప్రభువు పూనుకుంటే మాత్రమే ఈ పని మరి కొనసాగుతుందని మనం అనుకోవచ్చు. అదేవిధంగా మనం దీన్ని మన ఇప్పుడు పరిస్థితితో కంపేర్ చేసుకుంటే అది జకర్యా పీరియడ్‌లో జరిగిన పని. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడేం జరుగుతుందండి? ఏం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది? చెల్లెం. సంఘం కదా! సంఘము నిర్మించబడుతుంది. సంఘం అభివృద్ధి చెందుతా ఉంది. మొట్టమొదట అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదలైంది సంఘం ఏర్పడడం అనేది. ఆ సంఘాన్ని మరి ఎవరు దాన్ని డెవలప్ చేస్తున్నారని చూసుకుంటే, మనం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఇప్పుడు చూడం గానీ సమయాన్ని బట్టి 47వ వచనం తర్వాత చూసుకుంటే, ప్రభువు వారందరినీ చేరుస్తా ఉండడం వల్ల సంఘం విస్తరించింది. సంఘం విస్తరించాలంటే ఎవరు పనిచేయాలి? ప్రభువే పనిచేయాలి. ప్రభు ఆత్మ మాత్రమే పని చేయాలన్నమాట. మరి మన మనం చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ కేవలం మన బలం మీద, మన శక్తి మీద ఆధారపడితే అది ముందుకు కొనసాగదు. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతామో అప్పుడు మాత్రమే మరి సంఘం కట్టబడుతుంది. మనం ఒక్కొక్కళ్ళము చూసుకుంటే మనం ఎవరు బాగా కట్టినారంటే మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? అపోస్తలులైన పౌలు గారు, పేతురు గారు వాళ్ళు గుర్తొస్తారు. కానీ అపోస్తలులైన పౌలు గారు కూడా బలహీనపడిన సమయం ఉంది. 3 సార్లు నా దేహంలో ఉన్న ముళ్ళును గురించి నేను ప్రార్థించినాను అని సౌలు గారు చెప్తారు. అప్పుడు ఏం చెప్తారంటే మనం చూస్తే కొరింథియన్స్ 2వ కొరింథియన్స్‌లో రెండవ నా పత్రికలో కృప నీకు 12:9 చాలును. చూస్తే, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడే శక్తి పరిపూర్ణమవుతుందని
మరి ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా వీక్‌గా ఉంటే, నిరాశ నిస్పృహలలో ఉంటే, అసలు నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను గదా! చేయగలనా లేదా? కొద్దిసేపైనా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. చేయలేకపోతున్నాను అని మనము బలహీన పడాల్సిన అవసరమే లేదు. ఆయన మనం ఎప్పుడైతే బలహీనమో, ఆయన శక్తి మనలో అంతగా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ వాక్యం అనేది చాలా మందికి ఆధారంగా ఉంటుంది. వాళ్ళు బలపడడానికి ఆధారంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే ఆయనకిచ్చిన టైటిల్ ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా అని టైటిల్ ఇచ్చినారు. ఇది మనం జకర్యా గ్రంథంలో చాలా సార్లు చూస్తాం. అదేవిధంగా మరి మిగిలిన గ్రంథాల్లో గూడా పాత నిబంధనలో చాలా సార్లు సైన్యములకు అధిపతియగు యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అంటే సైన్యాలంతటికి మరి ప్రభువు ఉన్నాడు అధిపతిగా. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ప్రభు యుద్ధానికి వచ్చినట్లు, ఆ యుద్ధంలో ప్రభు అందరి మీద జయించినట్టు మనము చూస్తాం. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నేను చదివేస్తాను. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైనందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆ రాజులను జయిస్తున్నాడు ప్రభు అంటే ప్రభు తనొక్కరే వెళ్ళడం లేదు యుద్ధానికి. ఆయన సైన్యములకు అధిపతికు యెహోవాగా ఉంటున్నారు. ఎవరంట ఆయనతో ఉన్నవాళ్ళు? గొర్రెపిల్ల గొర్రె పిల్లలందరూ వెళ్తా ఉన్నారు. అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ ఒక ఆర్మీగా ప్రభు తీసుకోబోతున్నారు. ఆ ఆర్మీలో నువ్వు నేనున్నామా? ప్రభు యుద్ధం చేసేటప్పుడు ఆయన రెండోసారి వచ్చిన తర్వాత తన కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అన్ని జనులందరినీ, ఆ రాజులందరినీ ఓడిస్తాడు ప్రభు. మరి ఆ రాజులతో యుద్ధం చేసేటప్పుడు ఆ సైన్యంలో మనం ఉన్నామా? ఆ సైన్యంలో మనం ఉంటే ఆయనతో పాటు యుద్ధం చేస్తాము. మరి గెలిచిన తర్వాత ఆయనతో పాటు గవర్నెన్స్ చేస్తాం. ప్రభుత్వంలో అందరినీ ఏలుతాం. అలాంటి నమ్మకం ఉందా? ఎప్పుడు వీలవుతుంది అది? ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ప్రభు నా కొరకు చనిపోయినాడు. మరి నాకింక ఎలాంటి శిక్ష లేదు. పాపపు శిక్ష ఆయనే భరించినాడు. ఇప్పటి నుంచి మరి ప్రభు ఎట్లా చెప్తే అట్లా నేను చేస్తానని అంతవరకు స్థిరంగా ఉంటే అప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటాము. మరి ఆల్రెడీ చనిపోయింటే మృతులు ముందుగా లేతురు. ప్రభుతో కూడా ఎత్తపడతాం. అప్పుడు ఆ సైన్యంలో ఉండి మరి అందరితో కూడా యుద్ధం చేయడం అనేది జరుగుతుందన్నమాట. 7వ వచనం చదవండి. జకర్యా 4:7. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అది పైరాయి తీసుకొని పెట్టించును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ప్రభు? మరి జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు? చాలా కష్టాలున్నాయి. ఈ కష్టాలలో మరి ఈ లేమిలో రిసోర్సెస్ ఏమీ లేని పరిస్థితులలో నేనెట్లా ఈ యొక్క టెంపుల్ నిర్మిస్తాను అని జెరుబ్బాబెలు అనుకుంటున్నాడేమో. అదొక పెద్ద పర్వతంగా జెరుబ్బాబెలుకు కనపడుతుందేమో. దాన్ని నేను జయించలేను. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలా నాకు వీలవుతుంది అనుకుంటున్నాడేమో. అదెంత పెద్ద గొప్ప పర్వతమైనా కావచ్చు. మనకు మన జీవితంలో ఉన్న ఆ యొక్క సమస్యలనేటివి ఎంతో పెద్దగా కనపడతాయి. కానీ ఏం చెప్తున్నారు ప్రభు? జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నా బిడ్డ ఆయన పలాని వాళ్ళను నా పేరు పెట్టుకుంటాను. మరి నా బిడ్డ అయిన సావిత్రిని అడ్డగించడానికి నువ్వు ఏం మాత్రపు దానవు? ఎన్నో మరి డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఎన్నుకున్నాం. జాబ్స్‌లో ప్రాబ్లమ్స్ ఎన్నుకున్నాం. కొంతమందికి మన గ్రూప్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటన్నిటి వలన నేను సరిగ్గా జీవించలేకపోతున్నాను. ప్రభు పని చేయలేకపోతున్నాను. ఇవన్నీ లేకుంటే నేను బాగా పనిచేసేదాన్ని. పెద్ద కొండల మాదిరి ఉన్నాయి నాకు అడ్డము అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఏమాత్రపు దానవు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? నీవు చదును భూమి వధువు. ప్లెయిన్ స్ట్రెయిట్ అంత ఎత్తుగా ఉన్న పర్వతము స్ట్రెయిట్‌గా మారిపోతుంది. చెప్పబడుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆ పర్వతాలన్నీ ఒక మైదానంలాగా మారిపోతాయంట. ప్రజలందరూ ఆయనను చూడ్డానికి. ఒలీవల పర్వతం మీద ఉన్న ప్రభువుని చూడ్డానికి అవన్నీ మరి మైదానంలాగా మారిపోతాయంట. చాలా సార్లు ఈ పర్వతాన్ని గురించి ప్రభువు మాట్లాడినారు కదా! మరి మీకు విశ్వాసం ఉంటే ఆ పర్వతాన్ని మీ ముందు పనికి రావన్నట్లుగా చెప్తారు. మరి మత్తయి సువార్తలో
17-20లో ఏం చెప్తారంటే, మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉండినలా ఈ కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోతుందంట. అదేవిధంగా 21-21లో ఏం చెప్తారంటే, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడదు గాక అని చెప్పబడిన యెడల అలాగు జరుగును. కాబట్టి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మనకు ఒక శక్తి వస్తుంది. పవర్ రిలీజ్ అవుతుంది మన మీద. ఆ విధంగా పవర్ రిలీజ్ అయ్యి మనము మరి ఆ యొక్క నమ్మకంతో, విశ్వాసంతో పనులు చేయడానికి మరి మన మనకు వీలవుతుంది. అదేవిధంగా వెయ్యేండ్ల పరిపాలనలో వచ్చినప్పుడు మరి ఆయనతో పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి వీలవుతుంది. ఇదే 7వ వచనంలో చివరి మాట చూస్తే, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేక వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఎవరు? జెరుబ్బాబెలు. ఏం చేస్తున్నారంట? పైరాయి. దీన్ని ఏమని చెప్తున్నారంటే ఇంగ్లీష్‌లో హెడ్ స్టోన్ అంటున్నారు. ప్రతి బిల్డింగ్‌కు మరి ఫౌండేషన్ స్టోన్ ఒకటుంటుంది. హెడ్ స్టోన్ ఒకటుంటుంది. దీన్నే క్యాప్ స్టోన్ అని కూడా అంటారు. దీన్ని ఎప్పుడు పెట్టిస్తారంటే బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చివర పెట్టే రాయి అన్నమాట ఇది. కాబట్టి ఏం చేస్తారంట? ఈయన పైరాయి తీసుకొని పెట్టిస్తారంట జెరుబ్బాబెలు. అంటే అది ఆయన ఉన్నప్పుడే వీలవుతుందన్నమాట. ఈ యొక్క టెంపుల్ అనేది సంపూర్ణంగా కట్టబడుతుందని అర్థం. కాబట్టి అక్కడ ఏమంటున్నారంట ప్రజలు? జనులు కేకలు వేస్తున్నారంట. ఏమని? కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఎందుకు అంటే ఇశ్రాయేలుకు ఒక అలవాటు ఉంది. ఏదైనా గొప్ప కార్యం జరిగినప్పుడు కృప కలుగును గాక, కృప కలుగును గాక అని మరి వాళ్ళు కేకలు వేస్తారు. మనము ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ మందిరానికి మరి ఆ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు ప్రజలందరూ ఉత్సాహంగా, యాజకులు ప్రజలందరూ మరి కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేస్తూ ఆనందించారంట. కాబట్టి ఈ విధంగా మరి జెరుబ్బాబెలు దాన్ని పైరాయి పెట్టిస్తాడు హెడ్ స్టోన్‌ను. అప్పుడు అందరూ కూడా కృప కలుగును గాక అని కేకలు వేస్తారని మరి ప్రభు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 8, 9 చదువుతారండి? 8, 9 చదువుతారా? యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? జెరుబ్బాబెలే మొదలుపెట్టినాడు. అతనే దీన్ని కంప్లీట్ చేస్తారు. అతని చేతులు ముగిస్తాయి అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ మందిరం అంటే 536 బీసీలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 15 ఇయర్స్ దాన్ని స్టాప్ చేయడం జరిగింది అనేకమైన ఆటంకాల వల్ల. ఆ తర్వాత దర్యావేష్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించడము 519లో బీసీలో, ఆ తర్వాత 516 బీసీలో దాన్ని ముగించడం అనేది జరిగిందనమాట. ఆ విధంగా ఎన్ని ఆటంకాలున్నా ప్రభు దాన్ని తనే తన ఆత్మచేత వాళ్ళను బలపరుస్తూ కంప్లీట్ చేస్తాను అని ప్రభు వాళ్ళకు ఎక్కువ అస్యూరెన్స్ ఇస్తా ఉన్నాడు. ఇంకా మోర్ ఎంకరేజ్మెంట్ ఈ వచనాన్ని బట్టి ఇంకా ఎక్కువగా వాళ్ళు ఎంకరేజ్ చేయబడతా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? మరి అప్పుడు సైన్యంలోకి అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని నీవు తెలుసుకుందు. అది జరిగినప్పుడు మందిరం కంప్లీట్ అయినప్పుడు నేనే మరి ఈ జకర్యాని పంపించింది నేనే అని తెలుసుకుంటారు మీరని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ప్రభు ఎప్పుడైనా పనిని ప్రారంభిస్తే తన పనిని మరి కంప్లీట్ చేయడానికి ప్రభువే సహాయం చేస్తాడనమాట. మనం ఒకసారి 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో చూస్తే అక్కడ దావీదు రాజు మందిరాన్ని కట్టడానికి తన కుమారుడైన సొలొమోనును ప్రోత్సహించడం మనం చూస్తాం. ఆయన ఏం చెప్తాడంటే 28, 20 మనం చూసుకుంటే, భయపడకుము, వెరవకుము, మరి దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మందిరపు పని పూర్తి అయ్యేంత వరకు కూడా నిన్ను ఆయన విడువడు అని చెప్తారనమాట. మనకి ఈ మాట బాగా తెలుసు. మనం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము మనకు 4లో ఉంది, చదువుతాను నేను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఆ విశ్వాసాన్ని ఇచ్చిన ప్రభు అంతవరకు మన విశ్వాసంలో ఉండడానికి ఎంతవరకంట? యేసుక్రీస్తు దినం వరకు, అంతవరకు కూడా ఈ పనిని కొనసాగిస్తాడు. ఎప్పుడు కొనసాగిస్తాడు? ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో అప్పుడు ఆయన ఆ పనిని కొనసాగించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా కంప్లీట్ చేసేవాడుగా ఉన్నాడు.
మరి 10వ వచనం చూసుకుంటే, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునూలుండ చూసి సంతోషించును. సో ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కార్యాలు అల్పంగా ఉంటాయి, స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా, దాన్ని తృణీకరిస్తారంట అందరూ. అంతే కదా? ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి అంటే అదా ఇంతలే ఏంలే చేసుకోవచ్చు, చేయొచ్చు, ఎవరైనా చేస్తారు దాన్ని అని చెప్తా ఉంటాం కదా. అదే సమయంలో మనం యాకోబు పత్రికలో చూస్తే 2వ అధ్యాయంలో ఆయన చెప్తారు, ఒకరు మీ విందుకు ఒక ధనవంతుడు ప్రశస్త వస్త్రాలను ధరించి, ఒక సామాన్య వ్యక్తి మలిన వస్త్రాలను ధరించి వస్తే ఆయనకేమో పైన కూర్చోమని చెప్తారంట, ఈ యొక్క సామాన్యునికేమో ఇదిగో నా కాళ్ళ దగ్గర కూర్చొని చెప్తారంట. అంటే ఆ యొక్క తక్కువ వాళ్ళను, బీదలను అట్లాగా తృణీకరిస్తారంటే ఇక్కడ చెప్తా ఉన్నారు, అల్పమై ఉంటగిన వాటిని తృణీకరించే వారెవరు? వాటిని మీరు అల్పంగా భావిస్తున్నారా, తృణీకరిస్తున్నారా? మరి మాకు చాలా సార్లు మన జీవితంలో కూడా చాలా మంది అలాగే ఉంటారు. బాగా హై లెవెల్లో ఉన్న వాళ్ళను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఆ, చాలా సిగ్గనిపిస్తా ఉంటది. ఎక్కడికైనా పోయినప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, మేడం మేడం వచ్చినారు రండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, అది జరిగింది, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పినప్పుడు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? అదే సమయంలో సామాన్యులను అసలు పట్టించుకోరు. మనం చూస్తా ఉన్నాం కదా, ప్రపంచంలో అది వాడుకగా తయారైంది. నాట్ ఓన్లీ ఈ అతలి వారిలో కాదు, భూలోకంలో అన్యజనులలో మాత్రమే కాదు, ఈవెన్ మన బిలీవర్స్, మన వాళ్ళు కూడా మన అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు, సామాన్యులను అసలు పట్టించుకోరు. అదేవిధంగా మనం చర్చెస్ చూస్తే ఆ చర్చెస్ లో మరి ఏంటి, మంచి చర్చి, ఏ చర్చి పోవాలని ఆలోచించినప్పుడు ఎంతమంది వెళ్తున్నారు ఆ చర్చికి, మరి కానుకలు ఎంత వస్తాయి, ఇలాంటివి కనుక్కుంటూ ఉంటారు. అంతేగాని మరి ఆ చర్చి యొక్క మూల సూత్రాలు ఏమైనాయి, దేని మీద ఆధారపడుతున్నారు వాళ్ళు, ప్రభువును వెంబడిస్తున్నారా లేదా, అక్కడ ఉండే వాళ్ళు విశ్వాసంలో ఉన్నారా లేదా అని మరి వెతకడం అనేది చాలా తక్కువగా చూస్తాం. అందుకనే ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే వాటిని తృణీకరించకూడదు అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండట చూచి సంతోషించును. సో ఇక్కడ మరి లోకమంతటా దేవుని నేత్రాలు చూస్తాయని మనము 3వ అధ్యాయంలో కూడా ఆ యొక్క బండకు 7 నేత్రాలు ఉండడము మనం గమనించినాం. ఆ 7 నేత్రాలు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ 7 నేత్రాలు 7 ఆత్మలని కూడా మరి చూసాం మనం. కాబట్టి ప్రభు ప్రపంచంలో జరిగే వాటన్నిటిని చూస్తా ఉన్నారు. హాగర్ను చూశాడు, మరి శ్రమలలో ఉన్న ఐశ్వర్యం చూశాడు. ఆ విధంగా ఏం జరిగినా ఈ లోకంలో మరి ప్రభు చూస్తా ఉన్నారు. యోసేపు అందుకే కదా పాపం చేయలేదు, ప్రభు చూస్తుంటాడు. దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్, సండే స్కూల్ స్టోరీస్ ఉంటాయి. కానీ ఆ విధంగా ప్రభు మనల్ని కూడా చూస్తా ఉన్నాడు. మనము అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళు పనిని నేను చూస్తున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీ పనిని నేను చూస్తున్నానని చెప్తా ఉన్నారనమాట. ఆ తర్వాత ఏం చెప్తా ఉన్నారు, జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూసి సంతోషించును. ఏంటి గుండు నూలు అంటే? ఉం? అది గుండు నూలు అంటే చూసి కొలత వేసి వడంబం అంటాం కదా, బిల్డింగ్స్ కట్టేటప్పుడు యూజ్ చేస్తాం కదా. కాబట్టి జెరుబ్బాబెలు చేతిలో అలాంటి ఒక పరికరం ఉండడం చూసి ప్రభు సంతోషిస్తున్నారంట. ఎందుకు? జెరుబ్బాబెలు పని మొదలు పెట్టినాడు, ఆ యొక్క గుండు నూలు ఉంది ఆయన చేతిలో, కాబట్టి మరి సంతోషిస్తా ఉన్నాము, ప్రభు సంతోషిస్తున్నాడు. ఇంగ్లీష్లో చదివితే యెహోవా లోకమంతటా సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఫర్ దే షాల్ రిజాయిస్ అండ్ షాల్ సీ ద ప్లమెట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ జెరుబ్బాబెల్ విత్ దోస్ 7. అంటే ప్రభు యొక్క 7 నేత్రాలతో కలిసి ప్రజలందరూ కూడా సంతోషిస్తారంట. ఆ జెరుబ్బాబెలు చేతిలో ఆ గుండు నూలు ఉండడం, ప్లమెట్ ఉండడం అని చూసి చాలా సంతోషిస్తారంట. ఎందుకు? పని ప్రారంభమైంది, ఇంకా యెహోవా మందిరము కట్టబడుతుంది, మన దేవుని మందిరం కట్టబడుతుంది, మనకు ఒక మందిరం ఉంటుందని వాళ్ళందరూ
సంతోషిస్తారనమాట. చివరి భాగానికి వస్తే 11-14 చదువుతారా? 11-14 చెప్తాను. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేనతన్ని అడగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు అనెను. ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు. ఏమని జకర్యా గారు మళ్ళీ అడుగుతున్నారు. ఏంటి ఇవన్నీ? ఈ ఆలివ్ ట్రీస్ ఏంటి? ఆ 2 కొమ్మలకు ఏంటి అని అడుగుతా ఉన్నాడు. దీపస్తంభం ఏంటంటే మళ్ళీ అడుగుతా రెండోసారి కూడా గద్దిస్తా ఉన్నాడు. నీకు తెలీదా అంటున్నాడు. అంటే అంత తెలియని స్థితిలో ఉన్నావా అని చెప్తా ఉన్నారనమాట. తర్వాత ఏం చెప్తా ఉన్నారు? వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలం పోయివారై ఉన్నారను. ఇంకా దాంట్లో అభిషేకం పొందిన వారని ఉంటుంది. సో ఈ సందర్భాన్ని బట్టి వాళ్ళిద్దరు ఎవరని అర్థమవుతుంది మనకు? ఈ సందర్భాన్ని బట్టి కుమారుడు పరిశుద్ధాత్మ. ప్రధాన యాజకుడైన యెహోషువ మరియు జెరుబ్బాబెలు, గవర్నర్ అయిన జెరుబ్బాబెలు, వీళ్ళే కదా ఆ యొక్క టెంపుల్ని కట్టడమే కదా మన యొక్క సబ్జెక్ట్, వీళ్ళ యొక్క సబ్జెక్ట్. సో ఆ విధంగా టెంపుల్ని కట్టడానికి ఈ యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువ మరియు జెరుబ్బాబెలు అని చాలా మటుకు అందరూ ఆ తెలుపుతా ఉంటారు. ఎందుకంటే ప్రీస్ట్ లైన్ నుంచి ఆయన వచ్చినాడు, రాయల్ లైన్ నుంచి ఈయన వచ్చినాడు అని. అయితే మనం ఒక్కసారి గమనిస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 11:4. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. సో వీళ్ళు ఇద్దరు ఎవరు? వీళ్ళు ఆ యొక్క ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ఎవరిని గురించి ఉంటుంది? గుర్తు చేసుకుందామా? ఇద్దరు సాక్షులు ఉంటారు. ఆ ట్రిబులేషన్ పీరియడ్ లో, శ్రమల కాలంలో ఇద్దరు సాక్షులు ఉంటారు కదా. ప్రభువును గురించిన సువార్తను వాళ్ళు ఆ శ్రమల కాలంలో కూడా ప్రకటిస్తారనేది మనకు చెప్పబడింది. మీరు 11వ అధ్యాయాన్ని చదివిన ఒకసారి 3వ వచనం కూడా చదువుతున్నాను. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. యేసు ప్రభుని గురించి అన్ని రోజులు వాళ్ళు చెప్తారంట. వాళ్ళని గురించి ఏం చెప్పబడిందంటే వాళ్ళు 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలో ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు వాళ్ళిద్దరు? చాలా మంది మోషే మరియు ఏలియా అనుకుంటారు కదా. మోషే, ప్రవక్త అయిన మోషే, ఏలియా అనుకుంటారు. ఎందుకు అంటే మోషే గారి పని కంప్లీట్ అయిందా? కంప్లీట్ చేసి వెళ్ళారా? లేదు. ఆయన ఎప్పుడైతే బండను కొట్టి వాళ్ళ మీద కోపగించుకుంటారో ఇంకా చాలు నీ పని, నువ్వు కనాను పోవడానికి వీల్లేదు, యెహోషువకు నీ పని అప్పగించు అని చెప్పినాడు. అదేవిధంగా ఏలియా గారు నేను ఒక్కనే ఉన్నాను, నీ కొరకు నేను ఒక్కనే ఉన్నానప్పుడు నా కొరకు ఇంకా 7,000 మంది ఉన్నారు, నువ్వు ఇంకా నీ పని చాలిచ్చు, నెక్స్ట్ ఎలీషాకు అప్పగించు నీ పని అని ప్రభు చెప్పినాడు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఇద్దరు సాక్షులు కూడా మోషే, ఏలియా అయి ఉంటారని చెప్తా ఉన్నారు అనమాట. ఏదేమైనా కొంతమంది ఏమో ఇంకా వేరే హనోకు అనే వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెప్తారు. ఏదేమైనా ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రభు మనకేం చూపిస్తా ఉన్నాడు? ఆ కాలంలో జకర్యాకు, ఆ ఇశ్రాయేలు జనాంగానికి, ఇదిగో మీ పని కంప్లీట్ చేసావని నేనే మీకు నా ఆత్మను కుమ్మరించినట్టుగా ఒలివ చెట్ల దీపాలకు ఏ విధంగా అయితే కంటిన్యూస్ గా ఆ ఒలివ నూనెను నేనే అందిస్తున్నానో, అదేవిధంగా మీకు బలాన్ని, శక్తిని ఇచ్చి మరి ఆ పని, దేవాలయాన్ని కట్టే పని కంప్లీట్ చేయడానికి, మరి జెరుబ్బాబెలు ఆ పని కంప్లీట్ చేయడానికి నేను సహాయం చేస్తాను, మీ శక్తి కాదు, మీ బలం కాదు అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ. అదేవిధంగా మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రభు. ఇందాక మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 చదివినాం కదా. మనందరినీ అభిషేకించినారు ప్రభు. అక్కడ దేవాలయం కట్టబడింది, ఇక్కడ సంఘం కట్టబడతా ఉంది. మన మన హృదయమే దేవాలయం అని ఇండివిజువల్స్ చెప్తున్నారు. సంఘం ఆయనకు, దేవాలయానికి చిహ్నంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి అలాంటి సంఘాన్ని కట్టడానికి లేదా ఇండివిజువల్స్ గా మనము ఆయనలో డెవలప్ కావడానికి
కావలసిన ఆత్మ కుమరింపు ప్రభువే దయచేస్తాడు. ఆయన పనిచేయడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, నడిపింపును ఆయన ఇస్తాడు. ఒక కండిషన్ ఏంటంటే మనం ఆయన మీద ఆధారపడాలి. కంటిన్యూస్‌గా మనకు ఆయన దగ్గర నుంచి బలము, శక్తి రావాలంటే ఆయన మీద ఆధారపడాలి. ప్రతి దాని కొరకు, ప్రతి అవసరతల కొరకు ఆయన వైపు చూడడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. మన పర్సనల్ లైఫ్‌లో ఆయన మీద ఎంతగా ఆధారపడతామో, మన పరిచర్యను గురించి కూడా ఆయన మీద అంతగా ఆధారపడి, అనేకులకు ఈ విషయాలను తెలియజేసేవారుగా ప్రభు ఎప్పటికప్పుడు మరి తన ప్రజలను ఎట్లా ప్రోత్సహిస్తా ఉన్నాడు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇదంతా కేవలము ఆయన కృపనే అనే విషయము అందరికీ తెలియజేసేవారుగా మనమందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాని కొరకు మనం ప్రార్థిస్తాము. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.